జిల్లా కెమిస్ట్ నగీష్ అధ్యక్షుడిని మా ఆల్ ఇండియా అసోసియేషన్ మరియు స్టేట్ అసోసియేషన్ యొక్క పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా మొత్తం మేరుదైన మందు షాపుల వర్తకులను బంద్ పిలుపునిచ్చినాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే ఈ ఆన్లైన్ మెడిసిన్స్లో ఫేక్ మెడిసిన్స్ మరియు మత్తు మందులు మరియు ఇచ్చిన యాంటీబయాటిక్స్ అని బయట అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు లభ్యమవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, యువత చెడిపోతున్నారు. మరి ఈ ఫేక్ మెడిసిన్స్ వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఏం తప్పు చేసినా కానీ అది మా మెడికల్ షాప్ మీద నెపం అవుతున్నారు. కానీ ఆన్లైన్లో వాడు ఎక్కడి నుంచి పంపించేది, వాడు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవరు తెలియదు, డిపార్ట్మెంట్కి కానీ ఎవరు చేసలేదు. అందువల్ల ఈ స్ట్రైక్ చేస్తున్నాము. అలాగే కరోనా సమయంలో 2 సెక్షన్లు నోటీసుకి వచ్చారు. ఆ నోటీసులు రద్దు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాము. జై హింద్. సెక్రటరీ మసాలా తరపున ఈరోజు జరిగే బంద్కు మీరంతా విజయవంతంగా సహకరించాలని, ఈ నాసిరకం మందులు తర్వాత ఈ డిస్కౌంట్ల కోసమే మేమంతా ఈరోజు ఇక్కడ బంద్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా మమ్మల్ని మాకు సహకరించి మీ బంధువులు విజయవంతంగా చేయాల్సిందే కోరుకుంటున్నాం. బంధు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు చేద్దాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ వాళ్ళకి చేయవలసిన ప్రత్యామ్నాయాలు అన్నీ చేసేసినాము. నర్సింగ్ హోమ్స్, అటాచ్డ్ కౌంటర్స్ వాటికి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చున్నాము. వారికి కొన్ని షాప్స్ ఏరియా వైజ్ కూడా ఇచ్చున్నాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నాము. ఉపాధ్యక్షునికి ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరి కోరిక ఏమంటే ప్రతి ఒక్క మనిషి డూప్లికేట్ మెడిసిన్స్ లేకుండా నార్కోటిక్ డ్రగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ డూప్లికేట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు కనుక్కోలేకనే ఇబ్బంది పడతారు. నార్కోటిక్ డ్రగ్స్ బయటకు వస్తున్నాయి. ఈ యువత ఆ మత్తులకు అలవాటు పడి ప్రిస్క్రిప్షన్లు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లోనే మెడికల్ షాప్స్లో లేవు. అది లేకనే మేము ఇప్పుడు ఇబ్బంది పడేది. కాబట్టి ఆ నార్కోటిక్స్ మీద ఎక్కువ ఇది.